ఈరోజు మా పిల్లల స్నాక్స్లోకి క్యారెట్ పునుగులు అయితే వేశాను. క్యారెట్ పునుగులు అని అన్నానని ఇదేదో కొత్త రకం వంట అని అనుకుంటారేమో. అలా ఏం కాదు, మనం రెగ్యులర్గా చేసే పునుగుల్లాగానే, కాకపోతే క్యారెట్ తురిమి ఇందులో కలిపాను. ఈ మధ్య పిల్లలు రెగ్యులర్గా క్యారెట్స్ తినట్లేదు, సో ఇలా చేసి పెడితే క్యారెట్ అని తెలియకుండానే తినేస్తారని నా ఐడియా. మనం చేసే ఏ పనిలో అయినా సరే ఒక ఉపాయం అనేది ఉండాలి. ఉపాయం లేనోడు ఊర్లో పస్తున్నాడంట. ఇంతకీ నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐడియా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమనుకోకండి, పిండి కలిపే ప్రాసెస్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. క్లిప్ మిస్ అయిపోతేనే నేను చెప్తాను, వినండి. 2 days ఇడ్లీ వేసాక మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్తో అయితే పునుగులు వేస్తాను. మిగిలిపోయిన ఇడ్లీ పిండి క్వాంటిటీని బట్టి కొంచెం బియ్యం పిండి, మైదా పిండి అయితే కలుపుకోవాలి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు. అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ సన్నగా తురుముకొని అయితే వేసుకున్నాను. వాటర్ కలపకుండా ఇడ్లీ పిండిలోనే ఇవన్నీ మిక్స్ చేసుకొని పునుగులు వేసుకోవటమే.